విశాఖ జిల్లా పరవాడ జైన్ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీ సాయి చందన ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రొడక్షన్ బ్లాక్ 2 లో మంటలు వ్యాపించడంతో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో సుమారు 30 మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్ ఇంజిన్లతో రంగంలోకి దిగారు. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని యాజమాన్యం స్పష్టం చేస్తుంది. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్న ప్రమాదానికి గల కారణాలు ఇంకా మిస్టరీగానే ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వచ్చాయా లేక రసాయన చర్యల వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పరవాడ సిఐ లంకా భాస్కరరావు ఆధ్వర్యంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన సిఐటియు నాయకులు కంపెనీ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీలో కార్మికుల భద్రతను గాలి కుదిలేస్తున్నారని, ఇటువంటి ప్రమాదాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్లో తగిన భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశంపై కూడా అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. ఫార్మాసిటీలో తరచూ జరుగుతున్న ఇలాంటి అగ్ని ప్రమాదాలు కార్మికులను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. కంపెనీలో యంత్రాలు భారీ మొత్తంలో కెమికల్స్ కాలి బూడిదయ్యాయి. యాజమాన్యం ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తుంది. ప్రమాదం జరిగిన ప్రొడక్షన్ బ్లాక్ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. విషవాయువులు విడుదలవుతున్నాయేమోనని స్థానికులు భయపడుతూ ఉన్నారు. ఘటనా స్థలంలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పహారా కాస్తూ ఉన్నారు. ఫోరెన్సిక్ బృందాలు ఆధారాలు సేకరిస్తూ ఉన్నాయి. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదంపై స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు జరగడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు కోరుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాజమాన్యాలు భద్రతపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తూ ఉన్నారు.